వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎలవెల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మదిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ తెలియజేశారు. నితీష్ కుమార్ రెడ్డి ఈ నెల 8 నుంచి జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీంలో భీమవరం బుల్స్ టీంకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ పోటీలో విజయం సాధించాలని వారు ధరించే జెర్సీకు పూజ నిర్వహించారు. చంద్రబాబు వస్తూ తన వెంట కరువు తీసుకొస్తారని, కరువు చంద్రబాబు కవల పిల్లలు అంటూ అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఎద్దేవి చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రైతు సమస్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనాడు అపర భగీరథుడు పైనుంచి గంగను తీసుకువచ్చినట్లు చంద్రబాబు ఎప్పుడొచ్చినా కరువు తీసుకొస్తాడని రాయలసీమలో అంటుంటారని గుర్తు చేశారు. గత ఏడాది ఈ ఏడాది పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయని అభివర్ణించారు. జగన్ ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్కి అంతా కూడా జగన్ బయటికి వస్తానాడంటే అంటే ప్రజల దగ్గరికి పోతాడంటే సింహమ్మ కనబడుతున్నాడు ఈ ప్రభుత్వానికి అంత భయపడిపోతున్నారు. ఎవరైనా జగన్ గారికి పర్యటనకు వస్తున్నా అంటే జనాన్ని రాకోకుండా అడ్డుకునేది అది నేను ఎప్పుడు ఇనలేదు. అసలు ప్రజాస్వామ్యంలో చాలా అజిటేషన్లు మేము కూడా చేసాం, ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు చేసాం, గతంలో చేసినాం, స్టూడెంట్ డేస్లో కూడా చేసాం, కానీ ఎప్పుడు కానీ వెళ్ళలేదు. అసలు జనాన్ని బయటికి రాకుండా గ్రామాల చుట్టూ కానీ జేసీబీలతో అనేది కూడా ఈరోజు గుంతలు తీయడం కానీ ముళ్ళ కంచెలు వేయడం కానీ బయటికి వస్తే అసలు వేల మందికి నోటీసులు ఇవ్వడం కానీ ఎక్కడ కానీ నేను చూడలేదు. పెద్ద చాలా అజిటేషన్లు చేసినాం కానీ ఎవరు కానీ చూడలేదు ఎప్పుడు కానీ. గతంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 3 మార్లు ఉన్నారు, అప్పుడు కూడా ఇంత అద్మానంగా చూడలేదు. ఒక తూరు ఏదో అప్పుడు గుర్రాలతో హైదరాబాద్లో కరెంటు దానిపై తొక్కించేది తప్ప చూడలేదు. కానీ ఈరోజు అంతా కూడా భయపడుతుంది. ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎవరైనా కానీ పర్యటనలు అడ్డుకోవాలన్నా జనాన్ని రాకోకుండా చేయాలంటే ఎవరి తరం కూడా కాదు. అతను అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. ఈ భారతదేశంలోనే అతి కొద్ది మంది ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఇతను ప్రముఖమైన నాయకుడు, ప్రజాదరణ ఉండేవాడు. కాబట్టి జనం నుంచి అతను దూరము చేయలేరు, అతని పర్యటనలకు జనం రాకుండా కూడా చేయలేరు. అరచేతులు అడ్డం పెట్టుకొని సూర్యుని యొక్క కిరణాలు ఎలా అయితే అడ్డగించలేరో ఇది కూడా అంతే. ఇదంతే కదా, ఏం లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మూల్యము తప్పకుండా కూడా చెల్లించుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. నేను వ్యవస్థలు అనేది కూడా చేతిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తే కదా చెప్తున్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, పోలీసు వ్యవస్థకు కూడా రెవెన్యూ వ్యవస్థకు చెప్తా ఉన్నాను, మీరు ఇండిపెండెంట్గా యాక్ట్ చేయండి. మీరు అంతా కూడా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు, మీరు వాళ్ళ చెప్పు చేతులు లేకపోతే భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో కూడా చేసుకోండి. మీకు మంచిది కాదు పోలీసు వాళ్ళకు కూడా అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఎవరి తరం కాదు, తప్పకుండా కూడా వస్తారు త్వరలో. ఇప్పుడు ఇన్ని రోజులైంది సిట్ అనేది కూడా ఇంతవరకు హైకోర్టే కామెంట్ చేసింది. ఇంకా ఎన్ని రోజులు మేము బెయిల్ అనేది కూడా ఇవ్వకుండా పోతాము. మీరు సరైన సాక్ష్యాధారాలు కూడా మీరు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు, ఇవ్వలేకపోతున్నారు. అటువంటి దాన్ని కూడా మీరంతా కూడా ఏం చేస్తారని చెప్పి హైకోర్టు జడ్జే వాళ్ళే అన్నారంటే ఇంక దీనివల్ల జరుగుతుంది కేవలం ఏదో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క చేసి ఏదో తీసుకొని రావాలనో లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా లేకుండా చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైన తప్ప ఎవరేం కాదు. ఈ కేసులన్నీ కూడా తప్పుడు కేసులు. ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళపైన కూడా కేసులు పెట్టి జైలు పాలు చేశారు. అంటే ఒక భయంకరమైన వాతావరణం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని కూడా భయపడించాలని చెప్పేసి అనేది తప్ప ఒక కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నాయి. ఇక్కడ కానీ అసలు మేము కూడా మీటింగులు పెట్టుకోకూడదు అంటారు, నియోజకవర్గాలకు రానియద్దు అంటారు.
ఈ వ్యవస్థ ఎక్కడ కానీ లేదు. తప్పకుండా కూడా అన్ని దానిలపైన కూడా ప్రజా సమస్యలతో పాటు ఈ సమస్య పైన కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు. మేము కూడా 4వ దశ కూడా ప్రారంభమైంది. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కూడా అనంతపురం జిల్లాలో కూడా రాష్ట్రమంతా అయింది, అనంతపురం జిల్లాలో కూడా అయింది. మొదటి దశ జిల్లా స్థాయిలో ప్రారంభం చేశాం, 2వ దశ నియోజకవర్గంలో చేశాం, 3వ దశ మండల స్థాయిలో ప్రారంభం చేశాం. పెద్ద ఎత్తున హాజరైనారు మా పార్టీ కార్యకర్తలు. 4వ దశలో 23, 24వ తేదీ నుంచి ఈ జిల్లాలో మరి ముఖ్యంగా అనంతపురం అర్బన్లో కూడా ప్రతి ఇంటికి కూడా ఆ రోజు గడప గడపకు మన ప్రభుత్వం ఎలా పోయినామో ఈరోజు మా పార్టీ కార్యకర్తలు స్థానిక నాయకులు ప్రతి ఇంటికి పోయి ఈ హామీల గురించి వారికి జరిగిన నష్టాన్ని గురించి వారికంటే ముందే వారే చెప్తున్నారు. మాకు ఇంత నష్టం జరిగింది, ఇంత నష్టం జరిగింది. కరువు, స్మార్ట్ మీటర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మాకు చెప్తా ఉన్నారు ఎంత నష్టపోయినాం, ఏమి కథ. భారత్ ఉత్పత్తులపై 25% పన్నుతో పాటు అదనపు పెనాల్టీలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటన చేశారు. అమెరికా ప్రకటించిన సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు తెలియజేశారు. జాతీయ ప్రయోజనాలను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. రానున్న 10 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ పయనిస్తుందని అన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం మార్చిలో చర్చలు ప్రారంభమయ్యాయని తెలియజేశారు. అక్టోబర్, నవంబర్ నాటికి ఒప్పందం మొదటి దశను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు. सदन को 30 जुलाई 2025 को अमेरिकी राष्ट्रपति द्वारा 1 अगस्त 2025 से द्विपक्षीय व्यापार पर लागू होने वाले टैरिफ के विषय पर दिए गए वक्तव्य के बारे में अवगत कराना चाहता हूं। 2 अप्रैल 2025 को अमेरिकी राष्ट्रपति ने रेसिप्रोकल टैरिफ पर एक एग्जीक्यूटिव ऑर्डर जारी किया था, जिसके तहत अपने व्यापारिक साझेदारों से आयात पर 10% से 50% तक एडिशनल ड्यूटी लगाने की बात कही गई थी। 10% की बेसलाइन ड्यूटी 5 अप्रैल 2025 से लागू हो गई है। भारत पर एडिशनल ड्यूटी 10% के बेसलाइन टैरिफ सहित कुल 26% की घोषणा की गई थी। मूल रूप से फुल कंट्री स्पेसिफिक एडिशनल टैरिफ 9 अप्रैल 2025 से प्रभावी होने वाला था, लेकिन इसे शुरू में 10 अप्रैल 2025 को 90 दिनों के लिए स्थगित कर दिया गया और बाद में 1 अगस्त 2025 तक और बढ़ा दिया गया। भारत और अमेरिका ने मार्च 2025 में एक न्यायपूर्ण, संतुलित और पारस्परिक रूप से लाभकारी द्विपक्षीय व्यापार समझौते BTA के लिए बातचीत शुरू की, जिसका लक्ष्य 2025 के फॉल यानी अक्टूबर-नवंबर 2025 तक समझौते के पहले चरण को पूरा करना था। दोनों पक्षों ने 29 मार्च 2025 को नई दिल्ली में आयोजित पहली फिजिकल मीटिंग की चर्चा के दौरान द्विपक्षीय व्यापार समझौते की बातचीत शुरू करने के लिए विस्तृत टर्म्स ऑफ रेफरेंस TOR को अंतिम रूप दिया। दोनों पक्षों के बीच नई दिल्ली और वॉशिंगटन DC में 4 दौर में फिजिकल मीटिंग्स हुई हैं, ताकि निर्धारित टर्म्स ऑफ रेफरेंस के अनुसार द्विपक्षीय व्यापार समझौते के अंतिम रूप के लिए काम किया जा सके। इसके अलावा दोनों पक्षों के बीच कई वर्चुअल बैठकें भी हुई हैं। सरकार हालिया घटनाक्रम से होने वाले प्रभावों का परीक्षण कर रही है। वाणिज्य एवं उद्योग मंत्रालय निर्यातकों और उद्योग सहित सभी हितधारकों से संवाद कर इस विषय पर उनके आकलन की जानकारी ले रहा है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సంక్షేమ పథకాలు అమల్లోకి రావడం అభినందనీయం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. లిక్కర్ స్కామ్లో ఎంత పెద్దవారున్నా చర్యలు తప్పవన్న మంత్రి కొలుసు పార్థసారథి. సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని స్పష్టం. పుట్టపర్తిలో ఉత్సాహంగా బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్. పేదల కళ్లలో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్న రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టీకరణ. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.